ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇకపోతే మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే సో మనకి 19th వరకు కూడా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి టైం అనేది ఇచ్చారనమాట. సో ప్రజెంట్ డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ కూడా డిసేబుల్ అయితే చేశారు. సో వీళ్ళు ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్లో మార్క్స్ తీసుకొని సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వనున్నారన్నమాట. అంటే ఎవరెవరైతే ఇప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి, ప్లస్ ఎవరెవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ క్వాలిఫై అయ్యి ప్లస్ ఎంసెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్కి మనకి అట్లీస్ట్ ఒక 7 days అవుతుంది. సో వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా అయ్యి ఒక 7 daysలో వాళ్ళకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో మనకి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ఇస్తారు. ఈ మంత్ ఎండింగ్ లోపు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి జూలై 1st వీక్ లేదా జూలై 2nd వీక్లో ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో మనకి క్లాసెస్ అనేవి అయితే మాత్రం ఆగస్ట్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.